మాత్రమే. కన్నప్ప మూవీ అనేది ఒక చరిత్ర. మంచు ఫ్యామిలీ చేసుకున్న పుణ్యం ఏంటంటే కన్నప్ప మూవీ తీయడమే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మూవీ ధర్మాన్ని, నశించిపోయే ధర్మాన్ని, అంటే మంచు విష్ణు తిన్నాడు క్యారెక్టర్ చేసిండు. ఈ క్యారెక్టరు దేవుల్ని తిడతాడు, ఇంకోటి దేవుల్ని నానా మాటలు అంటాడు. కానీ అలాంటి వ్యక్తి నాకు భక్తుడు అవుతాడని శివుడు అక్షయ్ కుమార్ అంటాడు. అంటే పార్వతీదేవి కూడా నమ్మది. అలాంటప్పుడు ఈ యొక్క హిందూ సాంప్రదాయాన్ని కాపాడే వీరుడు మన ప్రభాస్ అన్నని ఎంటర్ చేస్తాడు పరమశివుడు. మామూలుగా ఉండదు, ఒక శివుడే వచ్చినట్టు అనిపిస్తుంది మన ప్రభాస్ అన్న వచ్చినప్పుడు. ప్రభాస్ అన్న ఈ ఇండస్ట్రీకి ఒకటే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీలకు మొత్తం పెద్ద అని ఈ మూవీతో ఒక డైలాగ్తో చెప్పిండు. బరాబర్ చెప్తున్నా. కొంతమంది బయట సనాతన ధర్మం గురించి చెప్తూ ఉంటారు. అది అంతగానే కాదు, ఆ చెప్పడంలో గొప్పతనం కాదు, చూపించడంలో గొప్పతనం అని చెప్పి మన మంచు మోహన్ బాబు గారు కన్నప్ప మూవీ తీసి ప్రతి ఒక్కరికి హిందువులకు గిఫ్ట్గా ఇచ్చాడని నేను అనుకుంటున్నా. ఈ మూవీలో ఒక శిఖరం పైన కూకుండా పరమశివుని ముంగట నంది ఎట్లా ఉంటారో అట్లా బ్యాక్ సపోర్టుగా మన ప్రభాస్ అన్న ఉన్నాడని నేను చెప్తున్నా. ఈ మూవీని నేను ముందు ప్రభాస్ అన్న కోసమే వచ్చి చూసిన, అంతేగాని ఈ మూవీ ఇట్లా ఉంటుందని నేను అనుకోలే. మామూలుగా లేదు. సో ఇప్పుడే కన్నప్ప మూవీ చూసానండి. సినిమా చాలామందికి సినిమా స్టార్టింగ్ అయ్యే ముందు నేను మీ అందరికీ ఒక మాట చెప్తాను. ట్రోల్స్ ఫస్ట్, అంటే మంచి ఫ్యామిలీ అంటే ఒక ట్రోల్స్ అనమాట. ఏదోటి చేసేద్దాం, ఏదోలో తొక్కేద్దాం. సినిమా ఇండస్ట్రీ ఆయన 300 కోట్లు పెట్టాడో 250 కోట్లు పెట్టాడో మొత్తం రానివ్వకుండా చేసేద్దాం అనేది ఈ ఒక్క మాట. నేను చెప్పే మాట కొంతమంది ట్రోల్స్ రూపంలో చూపిస్తున్నారు అనమాట. వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఏంటంటే వాళ్ళందరూ కూడా సినిమాను చూడకుండా అందులో తప్పులు వెతకడానికి చాలామంది వస్తారు. ఆ తప్పులు వెతకడానికి బుక్కులు పట్టుకుని కూడా చాలామంది వస్తారు. నేను ఒకటి చెప్తున్నా, సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే 40 నిమిషాలు మీరందరూ ఏదైతే మైండ్లో పెట్టుకుని వస్తారో మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోతారనమాట. సినిమా విషయానికి వస్తే చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం లాగే. ఫస్ట్ అసలు సినిమా చూడాల్సిన అవసరం లేదు నిజంగా చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే. సెకండ్ హాఫ్ సినిమా ప్రభాస్ గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి అసలు ఇంటర్వెల్ స్టార్ట్ అయిపోయిన దగ్గర నుంచి స్టోరీ రివీల్ అవుతుంది. అసలు కాళహస్తి కాదంటే ఏంటి, అసలు శివుడు 2 కళ్ళు కన్నప్ప ఎందుకు ఇచ్చాడు, కన్నప్ప పేరు ఎందుకు వచ్చింది అనేది సినిమాలో చూస్తారనమాట. అసలు విష్ణు గారు యాక్టింగ్ స్కిల్స్ కానీ, మోహన్ బాబు గారు డైలాగ్ వర్షన్ కానీ, మంచు ఫ్యామిలీ వాళ్ళిద్దరు పిల్లలు కానీ, ఆ చిన్న అబ్బాయి కానీ చేసిన యాక్టింగ్ చాలా చాలా కష్టపడ్డారు.